సార్ అందరూ ఒక్కసారి వినండి. రెగ్యులర్ మీటింగ్ కాదన్న, చాలా అద్భుతమైన మలుపు తిరిగే రోజు ఇది. సో మొన్న జరిగిన నేషనల్ కమిటీ మీటింగ్లో ఒక ఇంపార్టెంట్ విషయం కోసం ఎక్స్ట్రాడినరీ నేషనల్ కమిటీ మీటింగ్ పెట్టుకున్నాము. దానికి కారణం మన నేషనల్ ప్రెసిడెంట్ ఒకరోజు ఫోన్ చేసి అన్నారు, అన్న నా దగ్గర కొంత డబ్బులు ఉన్నాయి, ఐ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ బ్రాహ్మణ్ ఎంటర్ప్రెన్యూర్స్. సో బ్రాహ్మణ్ ఎంటర్ప్రెన్యూర్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎక్కడ ఎందుకు, మన సి మెంబర్స్ ఎవరు ఉంటారో వాళ్ళకే ఇన్వెస్ట్ చేద్దామని చెప్పేసి అనుకుని డిసైడ్ చేశారు. దాంతోపాటు సివిఆర్ మూర్తి గారు కూడా, మన బోర్డ్ ఆఫ్ ట్రస్టీ కూడా ఒక మాట ఏమన్నారంటే, వీ షుడ్ ఆల్ స్టార్ట్ ఏ బ్యాంక్ అన్నారు, సి బ్యాంక్. సో సి బ్యాంక్తో పాటు మేమేం చేసామంటే, ఈ వీ డిస్కస్ విత్ అవర్ డాక్టర్ మోక్ష గారు. సో వీ హ్యాడ్ ఎ మీటింగ్, దే సెడ్ దట్ వీ విల్ ఆల్సో స్టార్ట్ ఎ బ్యాంక్ టైప్ ఆఫ్ థింగ్. దాని ఎట్లా ఉంటుందంటే, యూ ఆల్ బికమ్ మెంబర్స్ ఇన్ దట్ బ్యాంక్ అండ్ యూ గెట్ లోన్స్. బయట వెళ్ళి విల్ క్రియేట్ ఏ సర్క్యులర్ ఎకనమీ. మన డబ్బులు మన దగ్గరే ఉండాలి, మనమే ఇచ్చుకోవాలి, మనమే గ్రో అవ్వాలి. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద ఐడియా అండి. నేను ఇందాక చెప్పా, సి లాంటి ఆర్గనైజేషన్ ఎక్కడా దొరకదు మీకు. వీ డోంట్ టేక్ మనీ బట్ వీ క్రియేట్ మనీ. దట్ ఈస్ వాట్ ఈస్ దేర్. వీ విల్ బిల్డ్ బిజినెసెస్, వీ విల్ బిల్డ్ వెల్త్, వీ విల్ బిల్డ్ లెగసీస్. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద కీ థింగ్. సో అవకాశం ఇచ్చిన పెద్దలకి థ్యాంక్ యూ. సత్యన్ సింగ్ అని మాట్లాడతారు ఇప్పుడు. ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మూర్తి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మన ప్రతి ఆదివారం జరిగే సమావేశం, నేను చాలా రోజుల తర్వాత ఈ సమావేశానికి వచ్చాను. ఈ సమావేశాల్లో నన్ను కూడా పార్టిసిపేట్ చేసి నా బాధ్యతను ఒకసారి గుర్తు చేసిన మా తమ్ముడు అమృత్కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను ఇంకోసారి. ఎందుకంటే ఇప్పుడు మన సీనియర్ చెప్పినట్టుగా డబ్బులోనే నేను పెడతా, అలా డబ్బులు అందరి దగ్గర ఉన్నాయి, అది కాదు నేను చెప్పింది ఏంటంటే, ఐఎమ్ బ్రాహ్మణ్, నేను పాలిటిక్స్లో ఉన్నా, బిజినెస్లో ఉన్నా, కష్టపడి ఈ స్థాయికి వచ్చాము. మేము 2004లో బ్రహ్మగర్జన, మన బ్రాహ్మిన్స్కి రాజకీయ వేదిక కావాలని చెప్పి 2004లో బ్రహ్మగర్జనని పెట్టాం పెద్ద ఎత్తున. ఎక్కడ పబ్లిక్ పేరేడ్ గ్రౌండ్లో పెట్టాం. పేరేడ్ గ్రౌండ్లో బ్రహ్మగర్జన పెడితే మేము ఇక్కడి నుంచి బస్సులన్నీ పెట్టుకొని వెళ్ళాం 2004, అంటే దాదాపు 21 years తర్వాత. ఆ రోజు ఆ వేదిక సక్సెస్ అయింది, కానీ రాజకీయంగా మనకి లాభం లేకుండా జరిగింది. ఆ రోజు లాభపడలేకపోయాం. మనలో డబ్బు లేకపోవటం, అగ్రెసివ్ లేకపోవటం, ప్రజల్లో లేకపోవటం, డిఫరెంట్ కారణాలు కావచ్చు, వివిధ కారణాల వల్ల. అదేవిధంగా 2017లో తమ్ముడు అమృత్ ఆధ్వర్యంలో, ఇది 7వ సంవత్సరం, తాజ్ దక్కల్లో ఒక మీటింగ్ అయింది. అందులో నేను కూడా ఉన్నా. ఆ మీటింగు ఈరోజు ఫ్రూట్ఫుల్గా, ఈరోజు ఇంతమందిని ఒక వేదికకి బ్రాహ్మణ సోదరులందరం వచ్చి ఇలా కూర్చున్నామంటే, అది కూడా పెళ్ళిళ్ళు, పేరంటాలు, అప్పడాలు, కూరలు, గుళ్ళు కాదు, వ్యాపారం కోసం కూర్చున్నామంటే ఐ వెరీ గ్రేట్ఫుల్, చాలా హ్యాపీ అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే. మొన్న నోవా ఫంక్షన్ హాల్కి వచ్చాం మీటింగ్కి. నోవా ఫంక్షన్ హాల్కి ఆ రోజు కూడా నేను రావడం జరిగింది. అక్కడ మన ఎంటర్ప్రైనర్స్ అందరూ చూసాం. అరే మన వాళ్ళలో ఇంతమంది, ఆ రోజు మాకందరికీ మోటివేటివ్ పర్సన్ మేము ఒక రకంగా ఉంటే మా శ్రీకాంత్ అన్న కూడా చూసి అంతా మాట్లాడినాక, అంతే కదా, శ్రీకాంత్ అన్న చూసినాక నేను మోక్ష గారు డాక్టర్ శరత్చంద్ర గారు ఒక 4-5తో మాట్లాడినాక మేమేమనుకున్నామంటే, నేను అన్న వాళ్ళతో షేర్ చేశా, అన్న మనమంతా, నా 52 years ఈరోజు, మేమంతా ఈ స్థాయికి వచ్చాం కన్నా, ఇప్పుడు ఇంతమంది బిజినెస్ చేద్దామని మన బ్రాహ్మణ యువత వస్తున్నారు, చిన్న ఇన్వెస్ట్మెంట్ కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు, మనం ఏదైనా ప్లాన్ చేయొచ్చు కదా అని అడిగితే, అన్న మీరు నేషనల్ ప్రెసిడెంట్ అన్న, మీరే చేయాలంటే, నేను నేషనల్ ప్రెసిడెంట్ నామకే వాస్ కుర్చీ, ఆయన అంతా కీ రోల్ అంతా ఆయనే. ఎవరు? అమృత్. ఎందుకంటే తమ్ముడు అయితే అమృత్, ఎందుకంటే నేను ఇలా మాట్లాడినా, శ్రీకాంత్ అనే వేదిక మీదకి వచ్చిన సుధాకర్ అన్న, ఇంకో పెద్ద సుధాకర్ అన్న, మా కాంట్రాక్టర్ కాదు, సుధాకర్ అన్న కూడా గ్రేట్ పర్సనాలిటీ. మా బిల్డర్, ఓల్డెస్ట్ బిల్డర్ మా ఓటరే ఆయన. అంటే మా ఓటర్ మా కాన్స్టిట్యున్సీలో ఇల్లు ఉంది ఒకప్పుడు. మన బిల్డర్స్ కల్చరల్ క్లబ్ రూపకల్పన అన్న ఒక్క మాట, నా బిల్డర్ కల్చరల్ క్లబ్ పెడుతున్న సత్యం, మన బిల్డర్స్ మెంబర్ జాయిన్ కావాలంటే నేను దాదాపు 45 నుంచి 50 మందిని జాయిన్ చేశాను. 5 లక్షల కోరికి అంతమందిని అందులో ఫండ్ మొబిలైజ్ చేశాం.
ఈరోజు 150 కోట్లు పెట్టి క్లబ్ పెట్టాం. 150 కోట్లు వచ్చింది కానీ 150 కోట్లు పెట్టి క్లబ్ పెట్టాం. బిల్డర్స్ క్లబ్. అది జస్ట్ ఏం క్లబ్ అంటే మేము ఎంజాయ్మెంట్ చేయడానికి, ఎంటర్టైన్మెంట్ రిక్రియేషన్ క్లబ్. కలిసి ప్యాక్ ఆడుకోవడానికి, మందు ఆడడానికి, వాటి కోసం పెట్టాం, బిల్డర్స్ కోసం. మేము ఎందుకు చెప్తున్నా అంటే ఇంతమంది వేదిక మీద బ్రాహ్మణులందరూ ఉన్నప్పుడు మనలో మనం బ్రాహ్మణులందరం కూడా ఒక వ్యాపార రంగంలో రావాలి, వ్యాపార రంగంలో వెనకబడ్డామని చెప్పి మనంతా భావిస్తున్నప్పుడు ఈ వేదిక మీద పెద్దలందరూ కూడా నాకంటే పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులే. వివిధ రంగాల్లో వాళ్ళ నిష్ణాతులు, వివిధ రంగాల్లో వాళ్ళ సక్సెస్ చవి చూసిన వ్యక్తులు. అక్కడ అన్న కిరణ్ అన్న ఉన్నాడు. కిరణ్ అన్న కూడా నిన్న కలిశాను. కిరణ్ అన్న కూడా చాలా పెద్ద వ్యక్తి. కిరణ్ అన్న మీరే నిన్న అన్నను కలిశాను. నిన్న అన్న కూడా నాతో ఒక 2 గంటల సేపు స్పెండ్ చేశాడు. కిరణ్ అన్న కూడా చాలా విషయాలు నాతో పంచుకున్నాడు. ఇవన్నీ డిస్కస్ జరిగినప్పుడు మొన్న నేను ఎందుకు చెప్పానంటే అమృత్ గురించి, నేను ఫౌండింగ్ తెలంగాణ ప్రెసిడెంట్ని, తర్వాత తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ఎవరో ఒక 10 మందినో 20 మందినో 50 మందినో 100 మందినో పెట్టుకొని అక్కడక్కడ ఒక కమిటీని ఫామ్ చేశాడు తమ్ముడు అమృత్. తెలంగాణలో మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇది సక్సెస్ఫుల్గా నడుస్తున్నాం. ఈ వేదిక మీద ఇంత సక్సెస్ఫుల్గా 7 సంవత్సరాలు మనం ముందుకు వచ్చాం కదా, ఇప్పటికైనా కొన్ని నిర్ణయాత్మకంగా తీసుకుందాం, కొంత హెల్పింగ్ ఏం చేద్దాం, మనం ఏదైనా ముందు ఉండాలి అన్న ఆలోచనతో. అంటే ఆయన ఏమనంటే, అన్న ఈ 7 సంవత్సరాలు నువ్వే ప్రెసిడెంట్వి, నేను నడిపించావు, ఇప్పుడు నేషనల్ ప్రెసిడెంట్ పదవి కూడా మళ్ళీ నీకే ఇచ్చాము. దానికి కూడా ఈ కారణం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇన్ని రోజు వేరే ప్రభుత్వం ఉంటే నువ్వు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలంగా ఉన్నావు కాబట్టి నువ్వు నేషనల్ ప్రెసిడెంట్గా ఉంటే ప్రభుత్వం ద్వారా కాబట్టి ఇంకో ద్వారా కావచ్చు మన కులానికి, మన వర్గానికి, మన వేదిక మీద ఉన్న మన సభ్యులకి ఏ విధంగా అయినా ఉపయోగపడతావు అని చెప్పి మన అమృత్ అంటే, సరే తమ్ముడు మనం చెప్పే ముందు మనం చేయాలి కదా, ఏదైనా ప్లాన్ చేద్దామని మొన్న మా ఆఫీస్లో కోర్ టీం, నేషనల్ కోర్ టీం అంతా కూర్చొని మన అసోసియేషన్ సభ్యులకి ఏ విధంగా చేయొచ్చు అన్న ఒక ఫండ్ మొబిలైజేషన్ చేసి చిన్న ఇన్నోవేషన్స్, చిన్న వాటికి 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, ఒక 50 లక్షల వరకు మనం ఫండ్ చేయొచ్చు అని చెప్పి ఒక ఆలోచన చేసామన్నమాట. అది ఇంప్లిమెంట్ చేయాలి అంటే దానికి లీగాలిటీ, దానికి ఏ విధంగా మనం చేయాలి, లేకపోతే మ్యాక్స్ సొసైటీ పెడతామా, బ్యాంక్ ఏదైనా టేక్ ఓవర్ చేయటమా, లేకపోతే మనమంతా ఇప్పుడు నేను ఒక 5 కోట్లు ఇస్తాను, ఇంకో 2 కోట్లు, ఇంకో 1 కోటి రూపాయలు, ఇప్పుడు అన్న 3 టన్ను అన్నారు, అలా ఎవరుంటే వాళ్ళు ఏం చేయగలుగుతాము. ఎందుకంటే ఇప్పుడు మా బిల్డర్స్ అసోసియేషన్లో ఒక బ్యాంక్ ఉంది, అన్న మంది ఉంది కదా, మాది ఉంది. బిల్డర్స్ అందరూ డబ్బులు ఉన్న అనుకుంటాం కదా, ఇప్పుడు అన్న నా డబ్బులునే పెడతాండి కాదు. మా అసోసియేషన్లో కూడా 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు లోన్లు ఇస్తారు. దానికి ఇన్ఛార్జి అన్న మన సుధాకర్ అనే చైర్మన్, దానికి ఆ బ్యాంకు చైర్మన్ సుధాకర్ అనే. ఎందుకంటే దానికి మొత్తం అసోసియేషన్ చైర్మన్ ఎవరు, సత్యనారాయణ రెడ్డి అని, సీనయ్య అండ్ కో, దాదాపు 20,000 కోట్ల రూపాయలు టర్నోవర్ కంపెనీ సీనయ్య అండ్ కో. సత్యనారాయణ రెడ్డి గారు మా జనరల్ సెక్రటరీ, అన్న బ్యాంకు చైర్మన్. అలా మన వర్గాన్ని కూడా నిజాయితీగా నేను బిజినెస్ చేయాలి, నేను ఇది చేయాలి అన్న వ్యక్తులు ఉంటే నిజాయితీగా అలాంటి వ్యక్తులకి మనం హెల్ప్ చేద్దాము. మా ట్రస్ట్ ఉంది, మా శ్రీరంగం ఫౌండేషన్ 24 ఇయర్స్ నుంచి సర్వీస్ చేస్తున్నాము. ఓన్లీ బ్రాహ్మణ్స్కి చేస్తున్నాను, అదర్ క్యాస్ట్ కూడా చేస్తుంటా. ఇక నేను లోకల్ పొలిటీషియన్, ఈ నియోజకవర్గం నేను మొన్న ఎమ్మెల్యే నిలబడాల్సింది, నా దురదృష్టవశాత్తు నేను కొన్ని క్యాస్ట్ ఈక్వేషన్లో నిలబడలేకపోయా. మళ్ళీ క్యాస్టే ప్రాబ్లం, మనకి ఫస్ట్ నుంచి క్యాస్టే ప్రాబ్లం, ఇప్పుడు క్యాస్టే ప్రాబ్లం. ఆ పరిస్థితుల్లో ఇక్కడ కొట్లాడుతున్నాము. ఈ ప్రాంతంలో ఇంకా మనం మంచిగా ఉంది కదా అని చెప్పి మేమేమనుకున్నామంటే మన అసోసియేషన్ ఇంకా స్ట్రెంత్ చేయాలి, జిల్లాల వారీగా చేయాలి, రాష్ట్రం మొత్తం చేయాలి అన్న ఉద్దేశంతో ఒక ఆలోచన చేశాము. సిలో మెంబర్గా ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే మీరు కొత్త ఇన్నోవేషన్ ఏమైనా మేము చేయదలుచుకున్నాము, ఈ ప్రాజెక్ట్ చేయదలుచుకున్నాము, ఇది ఫ్రూట్ఫుల్గా ఉంటే, ఇందులో మేము సక్సెస్ అవుతాం మనకి కాన్ఫిడెన్స్గా ఉంటే వాళ్ళు 10% 90% మేము ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి ఏమన్నా ఉన్నా మా జిఎం మీకు పరిచయం చేస్తా, నాగరాజు గారి నుంచి మా జిఎం తీసుకొచ్చి ఇక్కడికి. ఇప్పుడు సీనియర్ అప్లికేషన్ కూడా పెట్టాడు, అప్లికేషన్ కూడా మొన్న అనుకున్న దానికి ఇంప్లిమెంట్ చేశారు. నాగరాజు గారు ఒకసారండి. ఈ నాగరాజు గారు అని చెప్పి మన క్యాష్ కాదు, కానీ మా జిఎం నా దగ్గర లాంగ్ టర్మ్ పనిచేస్తున్నాడు. ఎందుకంటే ఈ వేదిక బ్రాహ్మణ వేదిక కాబట్టి మళ్ళీ మీకు క్లియర్గా ముందే చెప్తున్నాం. నా దగ్గర చాలా నమ్మకంగా చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు, 20 ఇయర్స్ నుంచి అబౌవ్ పనిచేస్తున్నాడు నాగరాజు గారు. చార్టెడ్ అకౌంట్, అడ్వకేట్ కొంచెం చేశాడు. ఈ అప్లికేషన్ ఫామ్ ఏదైనా మా అప్లికేషన్ పంపిస్తే మేము చేయదలుచుకుంటే ఎమ్మటే మన కోర్ టీం, నేషనల్ కోర్ టీం ఏముందో డిస్కస్ చేసి దానికి తగ్గ అది వైబిలిటీ ఉంది, సక్సెస్ అవుతాము, మీరు కూడా దానికి కమిట్మెంట్గా ఉన్నారు, నిజాయితీగా హానెస్ట్గా మీరు చేయదలుచుకున్నారు అనుకుంటే 50 లక్షల వరకు మేము దానికి ఇన్వెస్ట్ చేసి ప్రమోట్ చేస్తామని చెప్పి ఈ సభా వేదిక ద్వారా తెలియజేస్తూ, ఇది మళ్ళీ నిన్న కూడా చెప్పా, ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు మా కూగుట్పల్లి వస్తే, రాహుల్ గాంధీ గారు లాస్ట్ టైం 2 ఇయర్స్ బ్యాక్ కూగుట్పల్లి వస్తే నాకు 2 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. రేవంత్ రెడ్డి గారు ఒకసారి కూగుట్పల్లి వస్తే ఆ రోజు నాకు 50 లక్షలు ఖర్చు అయింది.
ఈ డబ్బుల మీద సంపాదిద్దామని కాదు మిత్రమా, మళ్ళీ చెప్తున్నాం, డబ్బుల మీద 50 లక్షలు నాకు రావాలని నేను కోరుకోవట్లా. మన వ్యక్తుల్లో ఒక వ్యక్తి, ఒక శ్రీకాంతన్ లాగా, ఒక సుధాకరన్ లాగా, ఒక కిరణ్ గారి లాగా, ఇంకా మనలో ఒక వ్యక్తి పెద్ద స్థాయికి వెళ్తే మనం చెప్పుకుంటాం, మనం కూడా గర్వపడతామన్న సదుద్దేశంతోనే ఈ ప్రయత్నం తప్ప దయచేసి ఏమి లేదు. నాకు నామినల్ ఇంట్రెస్ట్ ఇస్తే చాలు, నామినల్ బ్యాంక్ డబ్బులు ఇస్తే నాకు పర్లేదు, కానీ వాళ్ళు సక్సెస్ కావాలి. అలాంటి ప్రాజెక్ట్ తీసుకొని రావాలి. మా జిఎం గారి నెంబర్ మీరు రాసుకోండి, మా ఆఫీసర్ రాజు షేర్ చేస్తారు. ఏదున్నా సరే సీనన్ ఉంటాడు, తమ్ముడు అమృత్ ఉంటాడు, ఇక్కడ ఉన్నారు వేదిక మీద పెద్దలందరూ వివిధ స్థాయిల్లో వారి వారి స్థాయిల్లో వారి వారి బిజినెస్లో వారి వారి రంగాల్లో నిష్ణాతులుగా వీళ్ళందరూ సక్సెస్ పర్సన్సే, ఎవ్వరు ఏం లేదు. సుధాకరన్ చూస్తే ఎన్నో సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఆయన బిల్డరు కాంట్రాక్టర్ ఎన్నో సంవత్సరాల నుంచి. కాబట్టి అలాంటి ఆలోచనతో ముందుకు వచ్చాం. కాబట్టి ఈ వేదిక ద్వారా మీ అందరికీ ఒక పిలుపు అనుకోండి, ఒక మోటివేషన్ అనుకోండి, లేకపోతే ఒక తమ్ముడు లెక్క, అన్న లెక్క, బిడ్డ లెక్క మీతో ఒక సహకారం అనుకోండి, లేకపోతే నా స్వార్థం అనుకోండి, కులం స్వార్థం అనుకోండి, ఏదైనా అనుకోండి, నాకేం అభ్యంతరం లేదు. మా శ్రీరంగం ఫౌండేషన్ ద్వారా కానీ, మా శ్రీరంగం అర్బన్ ప్రైవేట్ లిమిటెడ్, మా శ్రీరంగం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ద్వారా కానీ మీకు కంపల్సరిగా మన సికి లెవెల్ బెస్ట్ కాంట్రిబ్యూషన్ నేను చేస్తాను. దానికి ఒక ప్లాట్ఫామ్ కూడా అమృత్ మేమంతా ఏర్పాటు చేద్దాం. ఆ ప్లాట్ఫామ్ ద్వారా చేస్తే ఇంకా పెద్దగా చేయొచ్చు అన్న ఉద్దేశంతో. కాబట్టి దయచేసి ఈ ఆలోచన మీరు అందరూ ఏకగ్రీవంగా ఆమోదించి మన అసోసియేషన్ పటిష్టతకి ఇంకా మీరందరూ సహకరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ చెప్పినట్టు the person behind this juggernaut is Amrit. This guy in energy is crazy and infectious, right? So, from 0 to 1,000 members plus 2,000 ఇప్పుడు ఎగ్జాక్ట్లీ యా ఫస్ట్ డే వచ్చినప్పుడు అనంత్ శర్మ గారు సారు నేను అందరం కలిసి మాట్లాడుకున్నాం. అండ్ సడన్లీ ది స్టార్టెడ్. చూస్తే ఇప్పుడు 1000 మెంబర్స్. సో అమృత్తో ఒకటే చెప్పాను, 1000 మెంబర్స్ క్రియేట్ చేశారు, తీసుకొచ్చారు, ఒక చోట పెట్టారు. మిగతా కాస్ట్ని పెట్టడం ఈజీ, బ్రాహ్మణులు పెట్టడం కష్టం. ఎందుకంటే మోస్ట్ కాంప్లికేటెడ్, ఎవ్రీబడి నోస్ ఎవ్రీథింగ్. మోడీ తెలుసు, ట్రంప్ తెలుసు, బిజినెస్ తెలుసు, నాకు అన్నీ తెలుసు అనుకుంటారు. అది వెరీ వెరీ డిఫికల్ట్. సారీ మధ్యలో వచ్చానా, బ్రాహ్మిన్స్ ఒక వేదిక మీద తేవటం కాదు. నా లైఫ్ 50 ఏళ్లలో నేను 20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల నుంచి పాలిటిక్స్లో ఉన్నా. ఇంతమంది బ్రాహ్మిన్స్ చూడటమే నేను ఫస్ట్ టైం. అది చెప్పా కదా, అది కూడా ఏం చెప్పాను, వ్యాపారం నిమిత్తం బిజినెస్ పర్పస్ ఇంతమంది ఇక్కడ కూర్చున్నామంటే అది గ్రేటు. అక్కడ ఇంతమంది కూర్చొని మాట్లాడుతుంటే అది గ్రేటు. అది నేను చెప్పేది. ఎందుకంటే బ్రాహ్మిన్స్ ఒక వేదిక మీద రావడం అనేది అన్ని సంఘాల్లో అన్ని చోట్ల జరిగింది. మనం చూస్తుంటాం. ఒక గుళ్ళో పెట్టి, ఒక కమ్యూనిటీ హాల్లో పెట్టి కళ్యాణ వేదిక, ఈ కులం ఏంది, ఆ గోత్రం ఏంది, వాళ్ళని కలుపుతాం, వీళ్ళు కలుపుతాం, మాకు కమిషన్ ఏంది, మీకు కమిషన్ ఏంది. ఇంకొక బ్యూటీ ఏంటంటే ఇక్కడ కమిషన్ ప్రస్తావన లేదు, డబ్బు ప్రస్తావన లేదు. ఇంతమంది వేదిక కమర్షియల్ కాదు. అమృత్ ఎన్ని తిట్లు పడా తింటూనే ఉంటాడు. అది గ్రేట్. కాబట్టి మనకి ఈ వేదిక అనేది మంచి వేదికలాగా తయారైంది. కాబట్టి దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకుపోయే బాధ్యత మా మీద ఉంది, మీ మీద ఉంది, అందరి మీద ఉంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుందామని మళ్ళీ చెప్తున్నా. సారీ మధ్యలో ఇంటరప్ట్ అయినాను కన్నా, ఐ వెరీ సారీ. ఓకే, కంటిన్యూ. 1000 మెంబర్స్ వచ్చారన్నారు. ఇంతమంది 1000 బ్రాహ్మిన్స్ తేవడం ఇంపాసిబుల్ టాస్క్. అమృత్ హస్ డన్ ఇట్ and really great. I'm also shocked that the number is not going down. There's some people who exit who are coming in, but it is not going below 1015, 1016 atla అవుతుంది తప్ప it's not going down. సో ఇంతమంది ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అనుకున్నాను. అసోసియేషన్ తేవడం ఒక ఎత్తు, వచ్చిన వాళ్ళతో ఏం చేయగలం, వస్తాం సరదా కబుర్లు చెప్పుకుపోవడం కాదు కదా. వీ షుడ్ డూ బిజినెస్, అండ్ బిజినెస్ టుగెదర్ ఈజ్ ద పాయింట్, రైట్? హౌ డూ యూ డూ బిజినెస్ టుగెదర్? ఓకే, దట్ ఈస్ అ సపరేట్ ప్రాబ్లం. ఇప్పుడు 1000 మెంబర్స్ ఉన్నారు కాబట్టి కంబైన్డ్గా ఒక నిధి కంపెనీ పెడదామని చెప్పాను అమృత్తో. నిధి కంపెనీలో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. దేర్ ఆర్ చార్టెడ్ అకౌంటెంట్స్ హియర్, ప్లీజ్ చెక్. నిధి కంపెనీలో ఏంటంటే ఆర్బీఐ ఇంటర్వెన్షన్ ఉండదు. ఆర్బీఐకి నిధి కంపెనీ సంబంధం లేదు, రైట్? కంపెనీ లాలోనే రిజిస్టర్ చేయాలో, కంపెనీ రిజిస్టర్ చేయాలా, మినిమం 200 మెంబర్స్, రైట్? నిధి కంపెనీ క్యాన్ డూ ఎనీథింగ్ ఎ బ్యాంక్ క్యాన్ డూ. ఓన్లీ థింగ్ ఈస్ ఒక బ్యాంక్తో టైఅప్ అయి ఉండాలా. Like an S Bank or Axis Bank, ఎవరితోనైనా టైఅప్ అయితే వీ కెన్ యూజ్ దర్ RTGS, వీ కెన్ యూజ్ దేర్ ట్రాన్స్ఫర్, అన్నీ మనం చేసుకోవచ్చు. బట్ నిధి కంపెనీలో ఏంటంటే ఓన్లీ మెంబర్స్కే ఉంటుంది. అది మెంబర్స్ కెన్ ఇన్వెస్ట్, మెంబర్స్ కెన్ టేక్ లోన్, యూ కెన్ ఓపెన్ బ్రాంచెస్, యూ కెన్ డూ మెనీ థింగ్స్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ 15 years బ్యాక్ ఒక నిధి కంపెనీ చెన్నైలో స్టార్ట్ చేశాడు, బెంగళూరులో కూడా ఉంది. 22 బ్రాంచెస్ ఉన్నాయి.
4,000 crores టర్న్ అవుట్ చేస్తాడు. సో ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ సింపుల్ థింగ్ అండి. ఇక్కడ ఆర్బీఐ ఇష్యూసే లేవు. ఈ సొసైటీలు, ఈ బ్యాంక్ కోఆపరేటివ్ సొసైటీలు ఇవన్నీ పెట్టకూడదు. దే ఆర్ ఆల్ వెరీ డేంజరస్ అండ్ ఏ హెడేక్. నిధి కంపెనీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆర్బీఐతో ఇష్యూయే లేదు. స్ట్రైట్ అవే యూ కెన్ ఫ్లోట్ ఏ కంపెనీ, స్ట్రైట్ అవే యూ కెన్, బట్ మినిమం 200 members ఇన్ ఏ ఇయర్ ఒక 10 crores తేవాల్సి వస్తుంది. ఇక్కడ మనం డిపాజిట్స్ కూడా ఇవ్వచ్చు, లోన్స్ కూడా తీసుకోవచ్చు. ఓన్లీ ఫర్ Every year, new 10 crores. Yes, sorry? Every year, new investment of 10 crores. No. It's only 200 members at one time. 20 lakhs capital undala. 20 lakhs or 50 lakhs capital undala. That's very simple. మన దగ్గర 1000 మంది ఉన్నారు. షేరు, ఒక్కొక్క షేరు ఒక 1000 రూపీస్కి ఇచ్చినా మనకి, యూ గెట్ 2 crores. 20 lakhs అయిపోతుంది. అండ్ వీ కెన్ టేక్ డిపాజిట్స్. మనం స్టేట్ బ్యాంక్లో పెట్టే బదులు, అందరూ పార్ట్నర్స్ ఉంటారు, స్టేట్ బ్యాంక్లో పెట్టే బదులు ఇక్కడ పెడతాం మనం డిపాజిట్. సో వీ కెన్ గివ్ 1%, 2% మోర్, బికాస్ దిస్ ఈస్ నాట్ రెగ్యులేటెడ్ బై ద ఆర్బీఐ. ఆర్బీఐతో సంబంధం లేదు, నా ఇష్టం. దెన్ యూ కెన్ మేక్ అన్ ఎండి. వన్ లాస్ట్ థింగ్, యూ కెన్ మేక్ అన్ ఎండి ఫర్ 10 years. సో ఈ కోఆపరేటివ్ సొసైటీ లాగా మళ్ళీ ఎవ్రీ ఇయర్ ఒక మీటింగ్లు, దానికి ఎన్నుకోవడం, ఆ న్యూసెన్స్ లేకుండా వీ కెన్ మేక్ హిమ్ ఫర్ ఎగ్జాంపుల్ చైర్మన్ ఫర్ 10 years సార్, అంతే. దట్స్ ఇట్. ఎండి కెన్ బి అమృత్, దట్స్ ఓవర్. సో వీ కెన్ హ్యావ్ 1 or 2 branches. ఒకటి ఈస్ట్లోను, ఒకటి వెస్ట్లోను, 2 branches పెట్టుకున్నాం అనుకోండి, మనం సేవింగ్స్ అకౌంట్స్ అన్నీ ఓపెన్ చేసుకోవచ్చు ఇందులో. ఓన్లీ థింగ్ ఈ చెక్ బుక్లు ఉండవు, డిజిటల్ ట్రాన్స్ఫర్లే ఉంటాయి. ప్లీజ్. ఎస్ సార్, రైట్, ఫ్యాంటాస్టిక్. సో ద బెస్ట్ థింగ్ ఈజ్ అ నిధి ఫర్ దిస్ కైండ్ ఆఫ్ అన్ అసోసియేషన్. అందరూ అనుకుంటారు బ్యాంకులు పెట్టడం. ప్లీజ్ సార్. యాక్చువల్గా సార్, మనం ఫస్ట్ సార్ చెప్పినట్టు షేర్ క్యాపిటల్ మటుకు వరకే తీసుకుందాం. డిపాజిట్స్ అంటే, డిపాజిట్స్ ఒక దగ్గర పెట్టినప్పుడు మనకు మంత్లీ దెర్ విల్ బి కంపల్సరీ చేయాల్సి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఏమవుతుందంటే, ఇదే విధంగా పెట్టినప్పుడు అంటే ఆల్ ఇప్పుడు 1000 రూపీస్ కాకుండా 5000, 10,000 కూడా పెట్టుకోవచ్చు. షేర్స్ మాత్రం 100 రూపీసా, మీరు ఎట్లా డిసైడ్ చేస్తారో, 1000 రూపీస్ ఒక షేరా, ఆ విధంగా పెట్టండి. ఎన్ని షేర్స్ ఉంటే అదే ఇవ్వండి. ఈ విధంగా చేసినప్పుడు ఇంకోటి కూడా, అంటే నేను దాంట్లో ఉన్నాను కాబట్టి ఇప్పుడు 6th year చైర్మన్గా ఉన్న బిల్డర్స్ బ్యాంక్ అంటే వెరీ బిగ్ బ్యాంక్. అది దానికి లీగల్ అంటే కోఆపరేటివ్ బ్యాంక్. అది ఏపీ, ఇప్పటికి కూడా అదే పేరు ఉంది. అప్పుడు స్టార్ట్ చేసాం, ఏపీ మ్యూచువల్ ఎయిడెడ్ ఫైనాన్స్ కోఆపరేటివ్ సొసైటీ అని ఒక బ్యాంక్ మన సొసైటీ లాగా పెట్టేసుకొని అదే విధంగా చేసాం. అంటే యాజ్ నేను వెంటనే ఎప్పుడైతే ఐ బికమ్ వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు ఒక 70-80 మంది, మంచి ఎక్కువ మంది దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు డిపాజిట్స్ లాగా పెట్టారు అందరూ. డిపాజిట్స్ ఉంటే ఎవ్రీ మంత్ దెర్ విల్ బి ఏ ప్రాబ్లం. అంటే మనకు బిజినెస్ ఒకవేళ తక్కువ అయినా కానీ వాళ్ళకి మాత్రం కంపల్సరీ పేమెంట్ ఇవ్వాలి. అదే షేర్ క్యాపిటల్ అంటే అంత అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే, ఆ విధంగా మనం షేర్ క్యాపిటల్ చేస్తే మినిమం, ఎంత మినిమంలో మినిమం 8 to 9% మినిమం ఇవ్వచ్చు. అప్ టు నేను చైర్మన్కి వచ్చిన తర్వాత 13% వరకు కూడా ఈ విధంగా మేము డివిడెండ్ కూడా ఇచ్చాం. సో 8% ఎంత తక్కువ చేసినా కానీ అదొకటి. ఒక్కొక్క వ్యక్తికి అంటే బ్యాంక్ రూల్స్కి ఎవరికి మనము లోన్ ఇవ్వాలనుకున్న బ్యాంక్ రూల్స్ ప్రకారమే అన్నీ కూడా అదే విధంగా ఇవ్వాలంటే డబుల్ ది సెక్యూరిటీ, తర్వాత ఇద్దరు సూర్యుడి ఆర్బీఐ ఏం ఇష్యూ లేదు సార్, మన ఇష్టం. ఇంకా ఒక మాట సార్, అంటే ట్రస్టీ ఒకటి మన ఇష్టం వచ్చినప్పుడు నేను ఒక 50 లక్షలు తీసుకుంటాను సార్, మీరు పెట్టింది దానికి ఒక లిమిట్ పెట్టాలి. ఇప్పుడు మేము లిమిట్ పెట్టుకున్నాం. జస్ట్ బ్రాడ్ డిస్కషన్, అంటే ఒక చిన్న డిస్కషన్. దట్ ఈస్ వాట్ నాకు ఉన్న సార్, నాలెడ్జ్. థ్యాంక్ యూ సుధాకర్ గారు. సక్సెస్. సుధాకర్ గారు ఒక్క నిమిషం. ఇది జస్ట్ ఇట్ వాజ్ జస్ట్ ఇంట్రొడక్షన్ సార్. ఇట్స్ జస్ట్ ఇంట్రొడక్షన్ సార్. మన దగ్గర చార్టెడ్ అకౌంటెంట్స్ ఎంతమంది ఉన్నారంటే ఒక్కసారి నిల్చోండి. చార్టెడ్ అకౌంటెంట్స్ ఆల్రెడీ వీ హ్యావ్ ఫార్మ్డ్ ఏ గ్రూప్ విత్ 23 చార్టెడ్ అకౌంట్స్లో ఒక గ్రూప్ ఉందండి. ఆల్రెడీ ఈ సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాము. సార్ సివిఆర్ మూర్తి గారు, మీరందరూ కూడా పెద్దవాళ్ళందరూ కలిసి ఈ సబ్జెక్ట్ గురించి ఇంకా ముందుకు తీసుకెళ్ళి డెలిబరేషన్స్ తీసుకుని మనం ప్లాన్ చేద్దాం. సొసైటీ స్టార్ట్ చేసి ఒక 50 people అందరూ ఒక 25 lakhs 10 lakhs మనం డిపాజిట్ ఇవ్వగలిగితే
సో యూ గెట్ ద కోర్ క్యాపిటల్. ఇప్పుడు మీరు సార్ మీరు 50 lakhs డైరెక్ట్గా ఇస్తా అంటున్నారు, దాని బదులు మీరు మీరు 25 ఇందులో ఇచ్చారనుకోండి నిధిలో, అలాగే మనం ఒక 50 మంది కనుక ఒక 20 లక్షలు 25 లక్షలు అనుకుని మనం ఇచ్చామనుకోండి, అందరం ఇద్దామండి, ఇస్తే 5 కోట్లు అయిపోయింది. 25 lakhs ఇంటూ సమ్ 50 people or 10 people whatever. సో మీకు మంచి కార్పస్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సిబిఆర్ ప్రసాద్ గారు, సుధాకర్ గారు. సి దిస్ ఈజ్ వాట్ ఈజ్ సి వీఆర్ ఏ వెరీ ట్రాన్స్పరెంట్. ఇంత ఇంపార్టెంట్ డిస్కషన్స్ కూడా అందరూ ఎదుగుంటే డిస్కస్ చేసుకుని ట్రాన్స్పరెంట్గా ఆర్గనైజేషన్ నడిపిస్తాం. వన్ ఇంపార్టెంట్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ అండి, లాస్ట్ టైం బిజినెస్ మీట్ అండ్ ఎక్స్పోలో వీ హ్యాడ్ ఏ ప్యానెల్ డిస్కషన్. దీనికి నాంది పలికింది ఇదే, ప్యానెల్ డిస్కషన్ ఆన్ ఎంపవరింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అన్లాకింగ్ సక్సెస్ విత్ ఫండింగ్, స్కేలింగ్ అప్ అండ్ లీగల్ ఇన్సైట్స్. దాంట్లో ప్యానెల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు శ్రీకాంత్ పేరేపు గారు. హీ రన్స్ ఏ 108 crores వర్త్ వెంచర్ క్యాపిటల్ ఫండ్ నడిపిస్తారు ఆయన. అండ్ డాక్టర్ మోక్ష అభిరాములు గారు, హీఈస్ అవర్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ అండ్ లీగల్ ల్యూమినరీ. వాస్ట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. యాక్చువల్లీ హీ వాజ్ సపోజ్ టు బి హియర్ టుడే and announce about the bank and other things that were there, because we had a deliberations with him also. And Shabri Kandala, Ernst & Young, cyber security expert, and Srikanth Gottiti garu ikkade unnaru. So Deetland and Anand Pasupurti, young guy of 33 years old, he does a turnover of 8 crores per year. So you should clap for these people. You should understand the kind of people that are in C. మీరందరూ C తోటి ఎందుకు కనెక్ట్ అయ్యి ఉండాలి. కనెక్ట్ అయితే కొలాబరేట్ అవుతుంది, కొలాబరేషన్ అయితే యూ విల్ గ్రో, యూ విల్ బిల్డ్ బిజినెసెస్, యూ విల్ బిల్డ్ లెగసీస్. దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. సో మీరందరూ కలిసి C తోటి కనెక్ట్ అవ్వండి, 1016 కట్టి మెంబర్షిప్ తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు శ్రీకాంత్ గోటెట్టి గారు మాట్లాడతారు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. ఐ సీ లాట్ ఆఫ్ ఎనర్జీ హియర్, ఎందుకంటే సంథింగ్ మోర్ దెన్ వాట్ వీ డూ, trying to prove ourselves that we can do something, and also for the future generation showing a way, not only employing yourself but paving way for providing employment to others, which is I feel it's a great way to lead a life. ఒకళ్ళకి ఉద్యోగం ఇవ్వడం అనేది is not an easy task, because I know the journey that I have taken, which is not a easy thing to jump into, right? So it's very motivating that so many people, young, dynamic, and with diversified experience in various fields are present here in one umbrella. So big thanks to C. Amrit Garu and everybody. No, I think it's a కమ్యూనిటీని దగ్గర తీసుకొచ్చి హెల్పింగ్ ఈచ్ అదర్, ఎస్పెషలీ లైక్ అవర్స్, ట్రయింగ్ టు షో దట్ వీఆర్ ఆల్ దేర్ ఫర్ అస్, టుగెదర్ వీ కెన్ అచీవ్ సంథింగ్ మోర్ అనేది ఈజ్ నాట్ అన్ ఈజీ టాస్క్. సో ఇట్స్ అ గ్రేట్ ఇనిషియేటివ్, అండ్ ఆల్సో ఫర్ contributing, everybody contributing to this cause, us coming together అనేది is an important thing, right? When we as individuals and families and from the same community are growing, we are also giving confidence to the next generation. ఎందుకంటే నేను చిన్నప్పుడు ఐ నో చదువుతున్నప్పుడు మా పేరెంట్స్ వీరు ఫార్వర్డ్ కాస్ట్లో ఉన్నాం, మంచి మార్కులు, చాలా మంచి మార్కులు వస్తే కానీ నీకు మంచి యూనివర్సిటీలో కానీ అడ్మిషన్ దొరకదు. మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ వస్తేనే నీ లైఫ్ బాగా సెట్ అవుతుంది. సో ఐ నో వాట్ ఇట్ టేక్స్ టు స్ట్రగుల్. ఈవెన్ దో ఐ గాట్ ఇన్ టు IIT Kharagpur, I didn't join for different reasons. But I ended up joining Pondicherry అప్పట్లో, అది సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉండేది. That was one place where it showed me that you can do more in life. Even though I didn't find it to be very competitive, it gave me opportunity to be more
ఒక లీడర్షిప్ క్వాలిటీస్ని హోన్ చేసుకోవడానికి ఇట్ వాజ్ అ ప్లాట్ఫామ్ ఫర్ మీ. సో దట్ చేంజ్డ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ మై లైఫ్, దట్ వీ కెన్ డూ సంథింగ్ మోర్. సో వీఆర్ ఆల్ హియర్ టుడే, అండ్ వచ్చే జనరేషన్కి ఈజ్ ఈవెన్ మోర్ ఛాలెంజింగ్. సో what you do gives them without knowing the confidence. Just an example, మా నాన్నగారు ఆయన ఎంటెక్ ఆంధ్ర యూనివర్సిటీలో అన్ని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసినప్పటికీ హెచ్సిఎల్ కంప్యూటర్స్లో హీ వాజ్ ఇంటూ సేల్స్. He fulfilled very big positions in HCL and other companies. In fact, he was reporting directly to Shiv Nadar, the founder of HCL. Almost managing more than 20+ countries. అది తెలియకుండానే ఒక కాన్ఫిడెన్స్ నాలో ఉండేది. మేబీ దెర్ ఈస్ సంథింగ్. సో వెన్ యూ వాక్ ఇన్ టు అన్నోన్ ఏరియాస్, సమ్టైమ్స్ యూ ఫీల్ ఇట్స్ వెరీ న్యాచురల్ ఫర్ యూ. సో యూ కెన్ మేక్ ఎ డిఫరెన్స్ ఫర్ యువర్ జనరేషన్. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ వాట్ యు ఆర్ డూయింగ్. యు ఆర్ ఆల్సో పేయింగ్ వే ఫర్ ఐ థింక్ నెక్స్ట్ జనరేషన్. So with that, thank you. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇన్ ఆల్ ద గ్రూప్ ఎవ్రీ డే, March 31st is your financial year ending of this country, not like in the US January 1st to December 31st కాకుండా every March 31st. So try to show your bank accounts, do everything in white, don't do anything in cash, and try to see that all the money whatever you do per month 50,000 turnover చేసినా, per year 7 lakhs చేసినా, 8 lakhs చేసినా, 5 lakhs చేసినా, మీ ప్రోడక్ట్ని బట్టి మీరు ఏం చేసినా కూడా దయచేసి అది మీ అకౌంట్ నుంచి వెళ్ళేటట్టు చూడండి. ఏమవుతుందంటే వెన్ యూ డూ ట్రాన్సాక్షన్ అండ్ ట్రై టు ఫైల్ మినిమం పర్సనల్ ఐటీ ఆఫ్ ₹7 lakhs, ప్లీజ్ అండర్స్టాండ్. అండ్ నెక్స్ట్ ఇయర్ ఐ డోంట్ నో వాట్ విల్ హ్యాపన్. ఇప్పుడు ఈ ఐటీ నెక్స్ట్ బడ్జెట్ వచ్చి క్లారిటీ వస్తే యూ విల్ అండర్స్టాండ్. చార్ట్ అకౌంట్ చెప్పగలుగుతారు, కానీ గో టాక్ టు యువర్ చార్ట్ అకౌంటెంట్. మీ చార్ట్ అకౌంట్ మీకు హెల్ప్ చేయకపోతే చార్ట్ అకౌంట్ మార్చుకోండి. చార్ట్ అకౌంట్ నేను ఏమైనా సంతకం పెట్టు, నాకు రిస్క్, నేను చూపెట్టలేను, లేకపోతే నీకు ట్యాక్స్ ఎట్లా ఇవ్వాలి నేను చెప్పలేను అంటే అట్లాంటి చార్ట్ అకౌంట్లు వద్దు. Go to another chart accountant. Go to chart accountants who can advise you, guide you to strengthen your company. Financial strength తెచ్చే చార్ట్ అకౌంట్ దగ్గరికి వెళ్ళండి. Who has got good contacts with the bank, who can generate, who can write your project reports, who can create wealth for you. అట్లాంటి చార్ట్ అకౌంట్స్ దగ్గరికి వెళ్ళండి. దయచేసి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. ఒక వెరీ బిగ్ స్టాక్ బ్రోకింగ్ ఫర్మ్ ఉండేది. వాళ్ళ ట్యాగ్ లైన్ ఉండేది, ఇట్స్ ఆల్ అబౌట్ మనీ హనీ అని రాసేవారు. సో వీఆర్ హియర్ ఫర్ మేకింగ్ మనీ. దట్ ఈస్ వాట్ అమృత్ ఆల్వేస్ స్ట్రెసెస్. సమ్టైమ్స్ కొంతమందికి దాన్ని నెగిటివ్గా తీసుకుంటారు, కానీ బట్ హీఈస్ ఆల్వేస్ రైట్. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. రూల్ నెంబర్ 2, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. లేకపోతే ఏం లేదు, గుర్తుపెట్టుకో. దాని మూలంగా లేకపోతే ఏం లేదు, గౌరవం లేదు, ఏం లేదు. అర్థం చేసుకోండి, డబ్బులు సంపాదించండి. డబ్బులు లేకపోతే ఏం లేదు. ప్లీజ్ అండర్స్టాండ్. నెక్స్ట్ 5-10 years 20 years తర్వాత డబ్బులు లేకపోతే బతుకు బస్ స్టాండ్ అవుతుంది బ్రాహ్మణులది. గుర్తుపెట్టుకోండి. మనకు ఉద్యోగాలు లేవు, ఏం లేదు. ఆల్రెడీ వీ అంటూ లాట్ ఆఫ్ ట్రబుల్. హాఫ్ ఆఫ్ ద జనరేషన్ ఈజ్ లివింగ్ ఇన్ ది US. యూ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ somebody is asking you to go back to your country, or you will just come with that whatever money you have saved, and ultimately you are going to search for some other job. So try to have some second business, try to do something, invest with your people, trust another person. I have been trusting and I have been making money. నేను నమ్మకుండా నేను ఎక్కడ డబ్బులు, నేను అందరికి వచ్చిన వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చాను. దాంట్లో కొన్ని డబ్బులు అవి వచ్చినాయి, కొన్ని రాకపోలేదు. సో ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్. సో ట్రై టు మేక్ మనీ, ట్రై టు ఇన్వెస్ట్. ఇఫ్ పీపుల్ హ్యావ్ గాట్ మనీ, సంబడి హెస్ గాట్ అన్ ఐడియా. ఇందాక అన్నగారు చెప్పినట్టు యూ ట్రై ఇన్ ద గ్రూప్. ఇఫ్ పీపుల్ ఆర్ దేర్, దే హ్యావ్ గాట్ మనీ, దే విల్ ఇన్వెస్ట్ అండ్ యూ కెన్ గ్రో. But remember, if you are not taking money seriously, next 20 years down the line, our community is already into doldrums. Inka it will be much more difficult for us. Remember, try to get into business. We don't have jobs. Jobs levu, job. Don't be a seeker all the time. Be a giver. Try to give something to the society. Try to give something to your family and earn money. Business will pay you really well. Business will pay you really well. Work for 14 hours or 8 hours, what you are working outside, work 4 hours for you. You will really make money. Please understand. And work, profit loss చూడద్దు, వాల్యుయేషన్ చూడాలా. ఒక కంపెనీ ఎంత ఉంది, వన్ వర్త్ ఏంటి అనేది చూడాలా. ఉట్టి ప్రాఫిట్ అండ్ లాస్. ఒక ప్రాజెక్ట్లో ప్రాఫిట్ వస్తుంది, ఒక ప్రాజెక్ట్లో లాస్ అవుతుంది.
ప్రాఫిట్ వస్తేనే చేస్తాను, మా మినిమం మార్జిన్ నాకు ఇంత ఉంటేనే చేస్తాను కాదు. 5% మార్జిన్ వచ్చినా చేయాలా, 2% వచ్చినా చేయాలా, నెక్స్ట్ పోతూనే ఉండాలా. నెక్స్ట్ 20% మార్జిన్ వచ్చేది చూడాలా, 50% కొన్నిట్లో 500% మార్జిన్ ఉంటుంది. గుట్కా బిజినెస్ చేసి గుట్కా మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఎవరైనా నార్త్ ఇండియన్ మిశ్రానో ఎవరైనా తెచ్చుకొని తివారిని తెచ్చుకొని ఇక్కడ మీ గుట్కా అమ్ముకున్నా కూడా దెర్ ఇస్ 500%, 600 మార్జిన్. ఒక్క ప్యాకెట్ 10 పైసల్లో కంప్లీట్ అవుతుంది. ఒక ప్యాకెట్ గుట్కా 10 పైసలు. ఉట్టి శ్రీనివాస్ పీసపాటి గారే కొనుక్కుంటారు 10 లక్షలు పెట్టి. థ్యాంక్ యూ అమృతనా. ఇంకొక two announcements. One important event we are going to conduct in association with Confederation of Women Entrepreneurs. సో థ్యాంక్ యూ పిసపాటి గారు. సో ఇది ఆల్మోస్ట్ 2016 నుంచి నేను అమృతంలో చూస్తున్నాను. 2018 or 19లో నేను ఫస్ట్ టైం ఒకసారి మీటింగ్కి వెళ్ళాను, ప్రణీత్ నరేంద్ర అన్న గారు ఆఫీస్కి వెళ్ళాను. అప్పుడు వెళ్ళి చూసాను చాలా బ్రాహ్మణ సంఘాలు, మా ఫాదర్ అదే కదా వీళ్ళు కూడా అలానే చెప్తారు అది ఇది అనుకున్నా. ఫ్రమ్ 2019 నుంచి చూస్తూ వచ్చిన తర్వాత అండ్ దిస్ ఇయర్ డైరీ లాంచ్ నుంచి చూస్తున్నప్పుడు ఇట్ వాస్ గ్రేట్. లైక్ వీ ఆర్ గెటింగ్ మెనీ ఛాన్సెస్. ఆల్మోస్ట్ నేను ఇప్పుడు చెప్పొచ్చో చెప్పకూడదు, మన గ్రూప్ ద్వారానే ఈ 2 monthsలో నేను ఒక 1 crore టార్గెట్ క్లోజ్ చేస్తున్నాను. సో ఈవెన్ ఇన్ ఏపీ వైల్ ఐఎమ్ కమింగ్, శరణ్ గారు నేను కలిసి వచ్చాము, ఏపీలో ఒక 50 lakhs డీల్ క్లోజ్ చేశాను. ఇట్ వాస్ గ్రేట్. అది కంప్లీట్ సి నుంచే వచ్చింది నాకు, థ్యాంక్స్ టు సి అండ్ ఎస్పెషల్లీ అమృత అన్న. నో యూ అండ్ నేను యూత్ వింగ్ మీ పిల్లలు ఎవరైనా ఉన్నా, మీకు తెలిసిన వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉన్నా ప్లీజ్ రిఫర్ అస్. మేము వాళ్ళని వెళ్ళి కలుస్తాము, సి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. లెట్ us మేక్ దెమ్ టు జాయిన్ ఇన్ ద సి. మనం అందరం ఎంటర్ప్రీనియర్స్గా ఉన్నాము, నాట్ ఒక ఎంప్లాయర్గా కాకుండా వెళ్ళి మనమే బిజినెస్ చేసి 10 మందికి ఉద్యోగం ఇచ్చి 10 మందికి తిండి పెడతాం. ఇది వరకు మన తాతలు ముత్తాతలు ఎలా ఉన్నారో మళ్ళీ ఈరోజు మనం అది తీసుకొద్దామని చెప్పి మా కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో అండి, నా పేరు బాల సంజిత. మా పేరెంట్స్ బాల అపర్ణ అండ్ వరప్రసాద్. థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ బీయింగ్ హియర్. మీ పెద్దవాళ్ళందరినీ చూసి హౌ టు డూ డిఫరెంట్ థింగ్స్, హౌ టు అచీవ్ అవర్ గోల్స్, ఇవన్నీ మేము మిమ్మల్ని అందరినీ చూసి నేర్చుకున్నాము. సో టుడే గివింగ్ అస్ దిస్ ప్లాట్ఫామ్ టు ఎక్స్ప్లోర్ మోర్, గివ్ అస్ ది ఫ్రీడమ్ టు జస్ట్ fly over and go with your ideas. It's very nice to have, and we just hope that మీరు ఇలాగే if you guide us more and give us opportunities to understand, because I'm sure all the youth here are with multiple innovative ideas, lot of energy to do. So ఆ ఎనర్జీని చేయడానికి we just really hope that you give us the opportunity and guide us also so that we do the right thing. So thank you so much. అండ్ వన్ మోర్ థింగ్, లాస్ట్ టైం బిజినెస్ ఎక్స్పో చేసినప్పుడు మిస్టర్ ఆనంద్ పసుమతి ఈజ్ మై కజిన్. హీఈస్ వెరీ యంగ్ ఎంటర్ప్రీనియర్స్, హీఈస్ రన్నింగ్ లైక్ 8 crore టర్న్ ఓవర్. అండ్ యూత్ వింగ్ ఎవరైనా ఉంటే గచ్చిబౌలిలో వీ హ్యావ్ ఆఫీస్, ఫిన్ సెగ్మెంట్స్ అండ్ అర్థశాస్త్ర ఇంటెలిజెన్స్. వీ కెన్ యూజ్ దట్. యూత్ వింగ్కి సంబంధించిన పిల్లల్ని ఎవరైనా యాడ్ చేయాలన్నా, లేకపోతే ఇఫ్ దే వాంట్ టు ఇంటరాక్ట్ విత్ అస్ ప్లీజ్ లెట్ మీ నో. వీ కెన్ హ్యావ్ ఇంటరాక్షన్ ఎట్ గచ్చిబౌలి. వాళ్ళకు కూడా ఆఫీసెస్ ఎలా రన్ అవుతున్నాయి, వాళ్ళు ఒక 60 members టీమ్ ఎలా రన్ చేస్తున్నారు, ఒక 32 years అండ్ యంగర్ బ్రదర్ ఇస్ 30 years. సో వీళ్ళిద్దరు ఎలా రన్ చేస్తున్నారు అనేది చూసి ఇంకా దే కెన్ ఇన్స్పైర్ అండ్ దే కెన్ మేక్ అస్. థ్యాంక్ యూ. నారీ శక్తి, స్త్రీ శక్తి, మాతృశక్తులు. సో వాళ్ళు లేకపోతే దే ఆక్యుపై ద 50% పాపులేషన్. కానీ మనకి రిజర్వేషన్ అనేది చాలా తక్కువ ఇస్తున్నాం వాళ్ళకి. అదే వాళ్ళు సీరియస్గా ఉన్నారు. లాస్ట్ అవకాశం వాళ్ళకి కూర్చోండి మేడం ప్లీజ్. సో ఐఎమ్ హ్యాపీ టు వెల్కమ్ శ్రీ జోష్నా చెరువు గారు అండ్ అనురాధ గారు టు దిస్ ఇంపార్టెంట్ ఈవెంట్. దే బోత్ రిప్రజెంట్ కోవే. కోవే అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్. ఇట్స్ ఎ నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్ వర్కింగ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్. సారీ, ఆ బ్రాహ్మణ్ అలవాటైపోయింది. అష్టోత్తరం. సో వాట్ దే ఆర్ డూయింగ్ ఇస్ వీ హ్యాడ్ ఎ డిస్కషన్. అనురాధ గారు మా ఇంటికి వచ్చారు, అప్పుడు డిస్కస్ చేశాము. సి సనాతన ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్ అండ్ కోవే విల్ జాయింట్లీ వర్క్ టుగెదర్. దే విల్ ఎంటర్ ఇన్ టు MOU. ఆ MOU తోటి రేపు ఉమెన్ లెడ్ ఈవెంట్స్, ఉమెన్ లెడ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా వాళ్ళు ఎక్స్క్లూజివ్గా మా దగ్గర ఒక 200 మంది ఎంతమంది ఉన్నారమ్మా మా గ్రూప్లో, 200+ members ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా కలిసి ఈవెంట్స్ చేసుకుంటారు. అప్పుడు ఏమవుతుందంటే వీ మెన్ విల్ మూవ్ అసైడ్ అండ్ యూ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. You also should grow, you should build legacies. You are building families, now you build businesses, you build legacies. That is what is there. So my senior woman member Sri Sirusha Subramanyam garu vachi
మన ఉమెన్ వింగ్ గురించి ఒక 2 నిమిషాలు, 2 నిమిషాలు. జోక్స్ అపార్ట్, అందరికీ నమస్కారం. సో నా పేరు శిరీష పుల్లే, యాక్చువల్లీ నోన్ యాజ్ శిరీష సుబ్రహ్మణ్యం. ఐఎమ్ ఆల్సో జనరల్ సెక్రటరీ ఆఫ్ ఉమెన్స్ వింగ్ ఆఫ్ సనాతన ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్. నెక్స్ట్ ఈవెంట్లో ఎలాగో మాకు 50%, 33% రిజర్వేషన్ ఎలాగుందో అలాగే ఒక చైర్ కూడా స్టేజ్ మీద యాడ్ చేయాలని శ్రీనివాస్ గారిని కోరుకుంటున్నాం. సో యాజ్ వి సెడ్, ఉమెన్స్ వింగ్ కూడా ఉందండి. సో వీ హ్యావ్ యాక్చువల్లీ యూత్ వింగ్తో పాటు ఉమెన్స్ వింగ్ కూడా ఉంది. వీ హ్యావ్ 250+ ఉమెన్. వీ ఆల్సో హ్యావ్ ఉమెన్స్ వింగ్ వాట్సాప్ ఉంది. అండ్ I literally welcome COVID team here. Another garu నాకు ఎప్పటి నుంచో తెలుసు from past 6 years. So happy to have you both of you here. So we collaboratively try to work with you for this. And actually Women's Day plan చేసాము. So but we have next event, Ugadiki event ఉంది. So we are going to mix both the events. And ఎవరైతే ఉమెన్స్ వింగ్లో వాట్సాప్లో ఎవరైతే లేరు, ఉమెన్ ఎంపవర్మెంట్ రిలేటెడ్ ఏమైనా క్వరీస్ ఉన్నా సరే, సో ఎయిదర్ యూ కెన్ ఆస్క్ మీ. అండ్ వీ ఆల్రెడీ హ్యావ్ అ వైస్ ప్రెసిడెంట్ ఉమా పేరి గారు, ఆవిడ ఇవాళ రాలేదు, ఉమెన్స్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ ఆవిడ. సో ఆవిడని మీట్ అవ్వచ్చు, లేదా నన్ను మీట్ అవ్వచ్చు. సో ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో వీ విల్ యాడ్ యూ ఇన్ టు ద వాట్సాప్ గ్రూప్. అండ్ మీకు ఏమైనా క్వరీస్ ఉన్నా సరే వీఆర్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ యూ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. Namaste Andy. I have spoken to Amrit Garu, I think 1.5 years back. Okkasari kalsanu nenu. And I have been feeling the waters and appude start chesanu anamata. Yes, of course. So I'm a doctorate in cancer research bioinformatician as such. So after that konta women products తీసుకొచ్చాము to avoid cervical cancers and UTIs and such things, and slowly sustainable cosmetics pe move ayyanu anamata. So I have been feeling waters, and I know that C Group has been doing a very great job asala. All the things I have been seeing, consolidate just chuste, it's mind blowing and nice. Very good going, and congrats. Pharma company 1.5 year delay ayindi. Mere managing director ga undevaru. The thing was, I didn't want to distract myself from the passion. I can still offer my services to you, definitely. Sure. And తాంబూలం ఏంటి ఈరోజు అని అంటే అక్కడ డే క్రీమ్స్ పెట్టాను. ట్రై టు యూజ్ ఇట్ బై దిస్ మే ఫర్ samples I have brought some, and so that you all know it and you all bless that company also. And nothing more to share. We'll keep meeting. Thank you. అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఈ అకేషన్కి రావటం, ఇంతమంది ఎంటర్ప్రెనర్స్ని చూడటం అనేది నిజంగా చాలా 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 ఉత్సాహంగా ఉంది. అందులో ఇంత యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ ఉమెన్ చూస్తుంటే ఇంకా చాలా ప్యాషనేట్గా, చాలా హ్యాపీగా ఉందండి. మోస్ట్ ఇంపార్టెంట్ 2 విషయాలు చెప్తాను, ఎక్కువ టైం తీసుకోను. 2 minutes అన్నారు, 2 minutesలోనే ఫినిష్ చేస్తాను. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే కనుక ఉమెన్ ఆంటర్ప్రెనర్స్ ఇక్కడ కూడా ఉన్నారు, మెయిన్ చేస్తుంది కూడా ఉమెన్ ఆంటర్ప్రెనర్స్ కాబట్టి హౌ డు వి వర్క్ ఇన్ ఏ కొలాబరేటివ్ వే అనే దాని మీద ఒక MOU సైన్ చేద్దామని చెప్పి నేను చెప్పాను. సో ఫస్ట్ థింగ్ ఈజ్ MOU. ఎందుకంటే ఇప్పుడు మేము ఎక్కువ గవర్నమెంట్ అడ్వకసీ పాలసీస్ వాటితో ఎక్కువగా మాట్లాడుతున్నాం. వాళ్ళ గవర్నమెంట్ స్కీమ్స్ని గ్రాస్ రూట్ లెవెల్లో ఉమెన్కి తీసుకెళ్తున్నాం. మీరు ఏ పాలసీ చూసినా, ఇవాళ లేటెస్ట్ బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు ప్రజెంట్ చేసింది చూసినా ఉమెన్ SC ST అని చెప్తున్నారు, ఏ స్కీమ్స్ చూసినా కానీ. సో ఉమెన్ వీటిని అడ్వాంటేజ్గా తీసుకోగలగాలి, లేకపోతే ఓన్లీ యాజ్ బ్రాహ్మణ్ ఎంటర్ప్రినర్స్గా ఉంటే మనకి ఎట్లాంటి రిజర్వేషన్ ఉందో మన అందరికీ తెలిసిన విషయమే. కానీ అట్లీస్ట్ ఆ ఉమెన్ అనే ఒక అడ్వాంటేజ్ మన గవర్నమెంట్ ఇస్తున్నప్పుడు అవి తీసుకోవటం, ప్రతి చోట ప్రొక్యూర్మెంట్ పాలసీలో కంపల్సరీలీ ఉమెన్ నుంచి ఇంత పర్సంటేజ్ కొనాలి అని చెప్పి గవర్నమెంట్కి ఉంది. కానీ చాలామందికి అవేర్నెస్ లేకపోతే వాళ్ళు ఎక్కడ ఏం సప్లై చేయాలో తెలియక ఆగిపోతున్నారు. కోవే మెయిన్గా అట్లాంటి విషయాల్లో చాలా ముందుంటుంది. MSME స్కీమ్స్, NSIC స్కీమ్స్, బ్యాంక్ స్కీమ్స్ ఇట్లాంటివన్నీ ఎలా యూజ్ చేసుకోవచ్చు, అట్లాగే అన్ఆర్గనైజ్డ్గా ఉన్న వాళ్ళని హౌ టు గెట్ ఇన్ టు అన్ ఆర్గనైజ్ సెక్టర్, ఇట్లాంటి విషయాలు అన్నింటిలో కూడా మేము చాలా వర్క్ చేస్తూ ఉన్నాము. అండ్ ఎగ్జిబిషన్స్ చేసినప్పుడు కూడా MSME హైటెక్స్ లాంటి చోట ఎగ్జిబిషన్ చేస్తే GST అవి ఉన్న వాళ్ళకి దే ఆర్ రియంబర్సింగ్ బ్యాక్ ది ఎంటైర్ కాస్ట్ ఆఫ్ ది ఎగ్జిబిషన్. ఇవి చాలామందికి తెలీదు. అంటే ఇది ఓన్లీ ఫర్ విమెన్. ఉమెన్ ఆర్ SC STకే గవర్నమెంట్ అగైన్ మళ్ళీ రియంబర్స్మెంట్ ఇస్తుంది, అందరికీ ఇవ్వదు. సో అగైన్ ఉమెన్కి కూడా ఆ మొత్తం లైక్ హైటెక్స్లో అంటే ఒక 50,000 అట్లా ఉంటుంది డెఫినెట్గా స్టాల్ కాస్ట్. అది మొత్తం గవర్నమెంట్ రియంబర్స్ చేస్తుంది.
అట్లాగే ఎనీ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వాలన్నా లేకపోతే ఇంటర్నేషనల్ సెమినార్స్ అది ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్కి వెళ్ళాలన్నా కానీ చాలా స్కీమ్స్ ఉంటాయి. చాలామంది ముందుకు రారు, ఎందుకంటే అవేర్నెస్ లేదు. ఎవరు ఆర్గనైజ్ చేస్తారు, ఆర్గనైజింగ్ ఈజ్ అ బిగ్ ఇది అని చెయ్యరు. కానీ మనం అలాంటివన్నీ చేసుకోవడానికి ఒక అవకాశం మనకు ఉంది. చాలామంది ఇక్కడ ఎడ్యుకేటెడ్ అండ్ క్వాలిఫైడ్ అండ్ టెక్నికల్లీ కాంపిటెంట్ ఉమెన్ ఉన్నారు. సో దట్స్ వేర్ వీ కెన్ మ్యూచువల్లీ డూ. అండ్ నెక్స్ట్ సో వీల్ ఫర్దర్ ఎలాబరేట్ ఆన్ ద ఎంఓయూ. ఒకసారి చేసుకున్నాక సీనియర్స్ మీ దగ్గర ఉన్న వాళ్ళతో మాట్లాడి ఎలా ఎంఓయూ డిజైన్ చేసుకోవాలో చూద్దాము. అండ్ అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, ఇందాక డాక్టర్ మాట్లాడారు అబౌట్ సస్టైనబిలిటీ. మేము 28th and 1st Marchకి వీఆర్ డూయింగ్ అన్ ఈవెంట్ ఇన్ గచ్చిబౌలి ఇంజనీర్ స్టాఫ్ కాలేజ్ ఆడిటోరియంలో. ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ ద థీమ్ ఈస్ సస్టైనబుల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. సో హూ ఎవర్ వాంట్స్ టు గెట్ ఇన్ టు సస్టైనబుల్ బిజినెసెస్, లేకపోతే ఆల్రెడీ సస్టైనబుల్ బిజినెస్ చేస్తున్నాం, లేకపోతే ఆల్రెడీ ఏదో బిజినెస్ చేస్తున్నాం, ఇప్పుడు సస్టైనబిలిటీ మీద చాలా సబ్సిడీస్ వస్తున్నాయి, అవి అడ్వాంటేజ్ మనం తీసుకోవాలి. మన బ్రాహ్మిన్స్లో చాలామంది ఏంటంటే ఈ అడ్వాంటేజ్ తీసుకోవడంలో చాలా వెనుకబడుతున్నాం. కష్టం ముందుంది, అడ్వాంటేజ్ వెనకాలుంది మనకి. సో అట్లా కాకుండా ఈ అడ్వాంటేజెస్ తీసుకోవడానికని అవేర్నెస్ కోసం వీఆర్ కండక్టింగ్ ఎ 2-day ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్. లాట్ ఆఫ్ స్పీకర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆర్ కమింగ్. సో మీరు అందరూ కూడా దాంట్లో జాయిన్ అయ్యి దాంట్లో రిజిస్టర్ అవుతే చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాం. ఆల్రెడీ నేను రేవతి గారిని కాంటాక్ట్ చేశాను. షీఈ్ ఇన్ టు రెంటింగ్ బుక్స్ అండ్ టాయ్స్ లెండింగ్లో ఉన్నారు ఆవిడ. ఇట్స్ అ వెరీ యూనిక్ బిజినెస్ ఐడియా. సో అట్లాంటి ఐడియాస్ని మేము తీసుకుని వాళ్ళని కొంచెం రికగ్నైజ్ చేసి వాళ్ళతో ఒక ఎంటర్‌ప్రెన్యూరల్ టాక్ ఇప్పించాలి అనేసి అనుకున్నాం. సో ఐఎమ్ ఆల్రెడీ ఇన్వైటెడ్ హర్ ఫర్ దాట్. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ ఈవెంట్. ఐ రిక్వెస్ట్, ఇది ఓన్లీ లేడీస్కి కాదు, ఈ సెమినార్ ఈజ్ ఓపెన్ ఫర్ ఆల్ మెన్ అండ్ విమెన్. లాట్ ఆఫ్ సస్టైనబుల్ బిజినెసెస్. వీఆర్ గెటింగ్ సంబడి ఫ్రమ్ టాటా మోటార్స్ ఫర్ ఈవీ వెహికల్స్, వీఆర్ గెటింగ్ మారుతి నుంచి ఈవీ వెహికల్స్కి వాళ్ళు వస్తున్నారు. అట్లాగే ఈవీ వెహికల్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈజ్ కమింగ్. సో అందుకని ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్ రిజిస్టర్ ఆన్ ఇట్. ఇట్స్ www.wise2025.com.